విజయవాడలో వరద బాధితులకు దగ్గరుండి భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఈ సందర్భంగా 3 పూటల 15,000 చొప్పున మొత్తంగా 45,000 వరకు ఆహార పొట్లాలను స్వచ్ఛతంగా అందిస్తున్న ఇస్కాన్ సంస్థ సేవలను అభినందించారు. నమస్తే. 16 ఎన్ని సచివాలయాలు ఉన్నాయి? 16లో ఎన్ని రోజులైంది వచ్చి? 4 రోజులైందా? ఇప్పుడు మీ ఇళ్ళ దగ్గర ఏమైంది? మీరు ఉండేది ఎక్కడమ్మా? అక్కడ ఇళ్ళలో అని ఇల్లు ఇప్పుడు నీరు ఉంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంతమంది పెడుతున్నారు? పర్ లాట్కి 5,000 అండి. బ్రేక్ఫాస్ట్ 3 లాట్స్, లంచ్ 3 లాట్స్, డిన్నర్ 3 లాట్స్. 3 లాట్స్ అంటే 3 లాట్లు కలిపి 3 లాట్లు కలిపి 15,000. గత 100 సంవత్సరాల చరిత్రలో మరి ప్రకాశం బ్యారేజీకి కృష్ణ 11,40,000 క్యూసెక్కుల నీరు మరి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంలో మరి విజయవాడ పట్టణానికి సంబంధించి ప్రజలు ఎవరైతే మరి ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్థితిలో ఇస్కాన్ మరి వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి కష్టానికి తమ వంతు తాము కూడా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ 3 స్లాట్లు మార్నింగ్ 5 ఒక్కొక్క స్లాట్కి 5,000 టిఫిన్లు అంటే 3 స్లాట్లు అంటే 3 5లు 15,000 మరి ప్యాకెట్లు ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అదేవిధంగా 3 స్లాట్లు అంటే 15,000 లంచ్ ప్యాకెట్లు మధ్యాహ్నం. అదేవిధంగా ఈవినింగ్ 3 స్లాట్లు 15,000 డిన్నర్. ఈ రకంగా మరి అవి కూడా ఎవరైతే వాళ్ళ టెంపుల్తో కనెక్టివిటీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళని అనుసంధానం చేసుకుని ఆ ప్రిపరేషన్ కూడా క్వాలిటీ ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఆ సర్వీస్ కూడా మళ్ళీ వీళ్ళే వాలంటీర్స్ని వీళ్ళే అరేంజ్ చేసుకుని వీళ్ళ టెంపుల్స్లో ఎవరైతే భక్తి భావంతో వీళ్ళతో కనెక్టివిటీ ఉంటారో వాళ్ళ ద్వారా మరి డోర్ టు డోర్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి వెళ్ళి చేస్తూ ఉన్నారో అందుకు ఇస్కాన్ వారికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము కూడా హృదయపూర్వకమైనటువంటి